అదే తర్వాత అదే నామం మీద నమ్మకం పెట్టుకుని, హరినామం మీద నమ్మకం పెట్టుకుని, ఇప్పుడైతే జనాలు ఇంకా వేరే వేరే కీర్తనలు కూడా పాడుతూ ఉంటారు. కానీ ఆయన జీవితం అంతా కేవలం భగవంతుడి నామం తప్ప, హరినామం తప్ప ఇంకేది విన్నట్టు కానీ చేసినట్టు కానీ ఎక్కడ అసలు ఎవరికీ తెలియదు. ఆయన హరినామాన్ని ఆశ్రయించి ఆ పార్కులో ఒంటరిగా కూర్చుని నామజపం చేస్తుంటే ఈరోజు ఇంత పెద్ద సంస్థలాగా పూర్తి విశ్వం అంతా ఆ పేరు అన్నీ అలా వ్యాపించిపోయి ఉన్నాయి. అలా మొత్తానికి భగవంతుడి నామాన్ని మనం ఆశ్రయించాలి, శ్రద్ధగా ఆశ్రయించాలి, ప్రేమతో ఆశ్రయించాలి. ఆశ్రయిస్తున్నప్పుడల్లా ఎల్లప్పుడూ మన మనసులో ఒకే భావం ఉండాలి. అదేంటయ్యా అంటే, నేను నీకు ఎప్పుడు దగ్గరవాడిని అవుతాను. జపం చెయ్యాలని చేస్తున్నా, ఒక కర్తవ్య బుద్ధితో చేస్తున్నా, కానీ జపమే నా ప్రాణం ఎప్పుడవుతుంది స్వామి అన్న ఒక తపనతో, ఒక ప్రార్థనతో ఆ నామాన్ని మనం ఆశ్రయించాలి.